మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు, ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799978988. మనకు అనుకూలంగా ఉన్నప్పుడు అండి ఎంత గొప్ప సంసారం అది, భగవంతుడు ఎంత మేలు చేశాడు, నాకు ఈవిడ్ని ఇచ్చాడు, నిజంగా ఇలాంటి భార్య ఎవరికైనా దొరుకుతుందా అని అనుకూలంగా ఉన్న ఆవిడ అనాకారిగా ఉన్నా అందంగా కనపడింది. ఆవిడతో ఏదైనా తేడా వచ్చింది అనుకోండి, వెంటనే ఆవిడ ఆకారం మారిపోయింది. ఎలా ఉందో చూడు అనుకుంటాం మనసులో, పైకి అనం కొంపలు అంటుకుంటాయి. ఎందుకని ఆకారం ఏం మారలేదమ్మా, ఆవిడ ఎలా ఉందో అలాగే ఉంది. ఈ మనిషి మనస్సులో భావం మారింది. అనుకూలంగా ఉంటే ఒకలా ఆలోచిస్తాం, వ్యతిరేకంగా ఉంటే ఒకలా ఆలోచిస్తాం. అంటే అనుకూలంగా ఉన్నప్పుడు ఎంత మంచిది నా భార్య అనుకున్నప్పుడు సత్వగుణం పైకి వచ్చింది. ఎలా ఉందో చూడు దెయ్యంలాగా అన్నప్పుడు తమో గుణం పైకి వచ్చింది. ఆవిడ ఎప్పుడున్నా ఆవిడ అలాగే ఉందండి, కొలుచుకోవచ్చు, ఒడ్డు పొడుగు నడుము అన్నీ కొలుచుకోవచ్చు, ఏం మారలేదు. వీడి బుద్ధి మారింది. ఇదే యోగమాయ. గుణానాం యుక్తి, అనేక గుణాలు కలిసిపోయి ఉంటాయి. ఇది బాగా అర్థం కావాలంటే జడ. సంస్కృతిలో ఇవాళ మనం కోల్పోయిన గొప్ప పదార్థం జడ. సృష్టి అంతా జడ పదార్థం అంటారు. జడ అర్థమైతే సృష్టి అంతా అర్థం. జడలో చూడండి, సరిగ్గా చింపురి జుట్టు ఉంటుంది, దాన్ని చిక్కు తీస్తారు, నూనె రాస్తారు, 3 పాయలు చేస్తారు, శుభ్రంగా ఇలా 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 ఎంత అల్లిక ఎంత అద్భుతంగా చేస్తారో. అసలు ఇప్పుడు జడ వేసేవాళ్ళు లేరు, వేయించుకునేవాళ్ళు లేరు, జడయలేకపోయారు. అని కొత్తిమీరకి అట్లే మిగిలే. ఇక్కడ జడ ఉంటే ప్రపంచం అంతా అర్థమై తీరుతుంది. జడ చూస్తే చాలా మొత్తం అర్థమవుతుంది. ఎందుకని అవన్నీ కేశపాశం, లక్షల వెంట్రుకలు, కొన్ని పొడుగువి, కొన్ని పొట్టివి, కొన్ని సవరం జోడిస్తే కానీ కుదరవు, కొన్ని సవరాన్ని మించిపోయి ఉంటాయి ఆదిశేషుల్లాగా. ఇవన్నీ కలపడం, చిక్కు తీయడం, నూనె రాయడం, 3 పాయలు చేయడం, ఇలా 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 2 నిమిషాల్లో చివరి వరకు చేసేసి, పెళ్లి కాని పిల్ల చిన్నపిల్ల అయితే జడగంటలు పెడతారు, ఇంకొంచెం పెద్దమ్మాయి అయితే రిబ్బన్లు పెడతారు, పెళ్ళి అయితే చుట్ట చుట్టు కొప్పెట్టేస్తారు, గొడవలేదు. ఏదైనా జడే, ఏదైనా అదే కేశపాశం. ఈ జడలో కూడా 3 పాయలు, అవే సత్వరజస్తమో గుణాలు అనుకోండి లెక్క. జడ అల్లిన తర్వాత ఏ పాయ పైకొచ్చిందో ఏ పాయ కిందకెళ్ళిందో వేసినప్పుడు కూడా చెప్పలేదమ్మా, ఏదో వేసేసాను నాకేం తెలుసుంటుంది. ఇదే యోగమాయ. సృష్టి కూడా అంతే. ఎప్పుడు తమో గుణం పైకి వస్తుందో, ఎప్పుడు రజోగుణం పైకి వస్తుందో, ఎప్పుడు సత్వగుణం పైకి వస్తుందో తెలియదు. జడ అర్థమైతే జడ పదార్థమైన సృష్టి అంతా అర్థమవుతుంది. జడ మాయమైపోయింది, ఏం చేద్దాం ఇక్కడ. త్రిగుణ రూపిణి ప్రకృతి ప్రతీకయైన వాలు జడ మాయమైపోయిన కాలమిద్ది. బాధ కలిగి రాశాను జడ గురించి ఈ పద్యం. త్రిగుణ రూపిణి ప్రకృతి ప్రతీకయైన వాలు జడ మాయమైనట్టి కాలమిద్ది. పురుషుడా ఇంక వేదాంతమరసి కొనుము, పురుషుడా ఇంక వేదాంతమరసి కొనుము, కలగ పొలగాల కొత్తిమీర కట్టయందు. మన బతుకులు కొత్తిమీర కట్ట మిగిలింది, వాలు జడ పోయింది ఇక్కడ. అందుకే ఎవరన్నా పొడుగు జడ కనపడిన వాళ్ళు కనపడితే ఓ దండం పెట్టుకుంటాను, నువ్వు ఇంకా బతుకున్నావు తల్లి ఆనందం అని. మన ఆచారాలన్నీ అంత గొప్పవి, మన వేషధారణ అంత గొప్పది, మన భాషలన్నీ అంత గొప్పవి, మన సంప్రదాయాలన్నీ అంత గొప్పవి. జడ వేసుకోవాలి, ముడేసుకోవాలి, పెద్దాళ్ళు అయితే ముడేసుకోవాలి, చిన్నాళ్ళు అయితే రిబ్బన్ పెట్టుకోవాలి. ఊరికే కత్తిరించి కూర్చోవడం ఎక్కడ. పైగా మంగళవారం శుక్రవారం కూడా లేదు, అశుభం, వెళ్ళిపోతున్నారంతే మొత్తం ఎక్కడ. ఇవన్నీ అనాచారాలు ప్రవేశించే ఎక్కడ లక్ష్మీదేవి లేకుండా పోతున్నాం. దయచేసి ఆలోచించండి. ఇటువంటి అనాచారాలు ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి ఉండదమ్మా, అనుమానం లేదు ఇక్కడ. ఆడవాళ్ళు ఉండే విధంగా ఆడవాళ్ళు ఉండాలి. తిరుపతికి 3 కత్తెరలే ఇవ్వాలి. ఆడవాళ్ళు పెడితే గుండు గీయించుకోవడం అశుభం అమ్మా, తప్పు చేయకూడదు. అలాగే పూర్వం ఎవరు చేయడం మేము చూడలేదు ఇక్కడ. మొక్కేసుకుంటారు, గీసేసుకుంటారు. ఇక్కడ చేయకూడదు. ఆడవాళ్ళు మొత్తం ఏదో అసలే చేయకూడదు. అలాగా 3 కత్తెరలు అంటే 3 కత్తెరలు ఇవ్వండి అంతే. అది కూడా అవసరమేం లేదు స్త్రీలకు, అసలు ఇవ్వండి 3 కత్తెరలు ఇవ్వండి. గుండె ఎందుకండి? ఓవర్ యాక్షన్ అంటారు దీని. బాగా అవసరం లేదండి. స్త్రీ అలా చేయకూడదు. భర్త ఉన్న స్త్రీ ఎప్పుడు అలా చేయకూడదు. దానికి పెద్ద లాజిక్ చెప్పాలంటే ప్రయోగశాలలో అన్ని రుజువు అవ్వండి. కొన్ని యోగశాలలో రుజువు అవుతాయి, కొన్ని యాగశాలలో రుజువు అవుతాయి. సంప్రదాయం సంప్రదాయమే. లక్ష్మీదేవి లక్ష్మీదేవి. నిండైన ముత్తదు సర్వాభరణాలతో అష్టలక్ష్మీదేవిలా ఉంటేనే లక్ష్మీదేవి ఇంట్లో ఉంటుందమ్మా, అనుమానం లేదు అందులో. ఆవిడ అలా ఉండాలంటే లక్ష్మీదేవిలో ఉండమని చెప్పానా, లేకపోతే చితక్కొడతా అనకూడదు. అలా ఉండేలా ఈ పెద్ద మనిషి చూడాలి, అది ఈయన బాధ్యత. అంతేకాని దానికో బెత్తం పట్టుకుంటావా? చలకంటి కంట కన్నీరు ఉరికిన సిరి ఇంటెను ఉండనొల్లదు సొమ్ముతో అంటే కన్నీరు వలకుండా చూడాల్సిన బాధ్యత భర్త. అందుకే ఏడిచేవంటే చంపేస్తా, నువ్వు ఇంటూ ఏడిస్తే లక్ష్మీదేవి ఉండదు. గరిగిపోయేటి వారు చెప్పారు. ఈయన చెప్పింది ఇది కాదు. ఇక్కడ ఏడిపించద్దని చెప్పాం. ఏడవద్దని చెప్పడం కాదు, ఇక్కడ ఏడిపించద్దని చెప్పాం. ఆవిడ కంట కన్నీరు వలకుండా భర్త తండ్రిలాగా కాపాడాలి అక్కడ. అప్పుడు ఆవిడ సుఖంగా ఉంటుంది. కొట్టేసి చెద కొట్టేసి పైగా ఏడిస్తే చంపుతా అంటే ఏం చేస్తారు ఇక్కడ?
అన్న మాటలన్నీ అనేసి అనకూడదు అని ఏడవద్దంటే ఏడిచే హక్కు కూడా లేదా? అంటే సంసారం ఇలా ఉండాలంటే ఇలా చూడాలి, అలా ఆవిడ ఉండాలి. ఇక ప్రతిదానికి గయ్యాళ్ళ ఆవిడ రెచ్చిపోకూడదు, చేస్తోంది కదా అని బానిసలా భావించకూడదు. మన దేవతలు ఎవరు భార్యలను బానిసలా భావించలేదు, అలాగే నా భార్యలు ఎవరు వారి మీద పెత్తనం చేయలేదు. సంసారాలు సాగలేదా? మనకి మాత్రం సాగలా. అందుకని యోగమాయ అంటే గుణాల యుక్తి, గుణాలు కలగలిసిపోతూ ఉంటాయి ఎక్కడికక్కడ, దాన్ని జయించడం కష్టం. అందుకే దాన్ని ఏమన్నారంటే మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతితి. ఆ యోగమాయ ప్రయోగించింది ఎవరు? ఆయనే దైవీక్షేష గుణమయీ మమ మాయా దురత్యయ మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. దైవీయమైన ఈ వాజని గుణాత్మక 3 గుణాలు కలిగిన మాయను నేనే ప్రయోగించా, కాబట్టి నా పాదాలు ఆశ్రయిస్తే నేను కాపాడతా. అందుకే శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క విగ్రహం అభయం ఇవ్వదండి, వరద హస్తం కూడా ఉండదండి స్వామికి. ఎప్పుడూ కుడి చెయ్యి ఇలా కిందకి ఉంటుంది. ఏం మాట్లాడదామని మనం వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళినా ఆయన ఏమంటాడు? నోరు మూసుకో కిందకి చూడు, నోరు మూసుకో కిందకి చూడు, అంతే. ఇంక 2 మాట్లాడదు ఇక్కడ. ఏం చెప్పక కోరక, ఊరికే కొబ్బరికాయ కోరినట్టు కోరక ఇక్కడ కోరికలు ఏం చెప్పక, బాధల్లో ఏం లేదు. నువ్వు గోవింద కూడా అన్నది, కిందకి చూడు అంటే నా పాదాలు ఆశ్రయించు, అంతే. నేను చూసుకుంటా మొత్తం, నాకు వదిలేసావు కదా వదిలే, మళ్ళీ నువ్వు ఏడవక ఇక్కడ. ఆశ్రయం శరణాగతి. అందుకోసం ఆ విగ్రహం అలా, మిగిలిన విగ్రహాలు అలా ఉండవు. లలితాదేవి విగ్రహం వేరు, రాముడి విగ్రహం వేరు, కృష్ణుడి విగ్రహం వేరు, వెంకటేశ్వర స్వామి విగ్రహం వేరు. ప్రజల అనంతకోటి బ్రహ్మాండమంతా నిండిన జన సముదాయం మనస్సు ఎంత వైవిధ్యంగా ఉంటుందో హిందూ దేవతల విగ్రహాల్లో అంత వైవిధ్యం ఉంటుంది. ఇటువంటి మతం ప్రపంచం మీద ఇదొక్కటే. ఈ విగ్రహాల్లో వైవిధ్యం ఎందుకంటే మనిషి మనస్సులో ఉండే వైవిధ్యం అండి, వెరైటీ. నీకు ఏ కోరిక కావాలో చెప్పు, ఆ దేవుణ్ణి చూపిస్తాం. ఎలా ఉండాలో చెప్పు, ఆ దేవుణ్ణి చూపిస్తాం. ఈ దేవుడు నాకు నచ్చలేదండి, ఇంకో రూపం చూపిస్తాం. ఆ రూపాన్ని ప్రేమించి ఏ రూపమైనా పర్వాలేదు. ఇంత వైవిధ్యం ఎందుకంటే మనుషుల్లో వైవిధ్యం ఉంది, మనస్సులో వైవిధ్యం ఉంది. మరి దేవతల్లో వైవిధ్యం లేకపోతే అలాగా? అంతిమంగా గ్రహించవలసింది ఒకటే, ఏకమేవ అద్వితీయం బ్రహ్మ నేహ నానాస్తి కించన. ఒక్కటే పరబ్రహ్మ. ఇదంతా దాని విన్యాసం, ఇదంతా దాని విలాసం. అంటే చేరుకోవలసింది అదే ధామాన్ని. అందుకే అష్టమాధ్యాయంలో ఒక శ్లోకానికి అద్భుతమైన వ్యాఖ్య రాశారు భగవత్పాదులు. ఏమిటా శ్లోకం అంటే, అక్షరం అవ్యక్తో అక్షర ఇత్యుక్త తమాహు పరమాం గతిం. అవ్యక్తో అక్షర ఇత్యుక్త తమాహు పరమాం గతిం. యద్గత్వా ననివర్తంతే తద్ధామ పరమం మమా అంట. నా అసలు స్వరూపం ఏమిటంటే అవ్యక్త, అది వ్యక్తం కాదు. అక్షర, అది ఎప్పుడూ నశించదు. దాన్నే పరమస్థానం, పరమగతి అంటారు. అవ్యక్తో అక్షర ఇత్యుక్త తమాహు పరమాం గతి. యద్గత్వా ననివర్తంతే తద్ధామ పరమం మమ. కొన్ని పుస్తకాల్లో పాఠాంతరంగా ఎం ప్రాప్య ననివర్తంతే అని ఉంది. ఏదైనా పర్వాలేదు. ఎం ప్రాప్య ననివర్తంతే తద్ధామ పరమం మమ. ఇక్కడ స్వామి చాలా నిక్కచ్చైన వ్యాఖ్యానం రాశారు. అద్వైతానికి పోటీ వ్యాఖ్యానాలు చాలా వచ్చాయి. ఆయనకి ముందు వచ్చాయి, ఆయన తర్వాత వచ్చాయి.